నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను వాకింగ్ అంతా 8 షేప్ లోనే చేశాను. 4 to 7 months హాఫ్ అన్ అవర్, 7 to 9 months 1 hour 1.5 hour గా చేసేదాన్ని. వాకింగ్ 8 షేప్ లో తిరగడం వల్ల మనకు కలిగే లాభాల గురించి మాట్లాడుకుందాం. కాంప్లికేషన్స్, వెయిట్ కంట్రోల్, ఇంప్రూవ్డ్ మూడ్ అండ్ ఎనర్జీ, రెడ్యూస్డ్ బ్యాక్ పెయిన్, ఇంప్రూవ్డ్ స్లీప్, ఇంకా ఎక్కువే చెప్పింది 8 షేప్ లో వాకింగ్ చేయడం వల్ల మనకు వచ్చే లాభాలు అని. ఫస్ట్ ప్రెగ్నెన్సీ మొత్తం 8 షేప్ లోనే చేశాను. 8th month లో నాకు గ్రోత్ స్కాన్ లో నా పాప సింగిల్ లూప్. ఇంకేంటి, నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా, ఏం తెలియదు. నేనేం చేశాను మిస్టేక్, ఎందుకు లూప్ వేసుకునింది అని ఆలోచించి ఏం అర్థం కాలేదు. 9th month మొత్తం స్ట్రైట్ గానే వాకింగ్ చేశాను. వరకు 1 week ఉందనంగా వెళ్ళి చూసుకుంటే అయినాగా నా లూప్ అట్లానే ఉంది. టిప్స్ అడిగితే అంతే, కొన్నిసార్లు మనం ఏం చేయలేము. నేనైతే యూట్యూబ్ లో అంతా సెర్చ్ చేశాను, దాని గురించి రిలేటెడ్ వీడియో ఎవ్వరు చేయలేదు. టయానికి 2 లూప్స్ వేసుకుంది, కానీ నార్మల్ డెలివరీ. పర్సనల్ ఫీలింగ్, నేను 8 షేప్ లో తిరగడం వల్ల వేసుకుందేమో అని. అది నిజమో కాదో మీరే చెప్పాలి. అంతే అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.